ఇందులో భోజనం చేద్దాం. స్నానం చేయలేకపోతే చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్స్ అండి. జాబ్ కి వెళ్ళాలండి. మనకి బాగుపడే లక్షణాలు. దా తులసి కొరమీను. ఇది కొరమీను. మనకి జన్మకి నాన్ వెజ్ టేస్ట్ చేసే అదృష్టం లేదు. గోంగూర, రొయ్యలు, పచ్చి ఇవన్నీ రొయ్యలేండి. కోళ్ళు కాసి దానిలో ఇట్ట ఎక్స్ప్రెషన్. కాదులా పువ్వుల తోటలో చుక్కల్లో ఎక్కినాడు చెక్కను. ఇంటికెళ్ళక తిందువులే, ఇంటికెళ్ళక తిందు. ఎలా చాలా ఇంకెంతసేపు. 1/2 kg అంటే 1000 గ్రాములు ఉంటాయి. MSN US. ఆ డ్రెస్ తో పాటు నిన్ను కూడా ఉతికేద్దాం. చాలా భయం వేస్తుందండి మధ్యమే. బాబోయ్ బాబోయ్ బాబోయ్. చెల్లి ఇన్స్టా రీల్ తీయమంది. మనకి యూట్యూబ్ వీడియో ఇంపార్టెంట్ కదా, అందుకే హారిజాంటల్ గా తీసా. దానికి తెలియాలండి, నిజంగా తోలు తీసేస్తుంది. చూడలేనట్టుంది ఇంకా నేను ఇలా తీస్తున్నానని. సెకండ్ టేక్ కూడా ఫెయిల్ అనమాట, థర్డ్ టేక్ కూడా ఫెయిల్. అన్నయ్య వాళ్ళు సరదాగా అరిటాకు భోజనం చేద్దాం అన్నారు. సో అన్ని సామాన్లు మోసుకుని వచ్చాం అనమాట. ఇది వన భోజనం లాంటిదే కానీ ఎక్కువ మందితో కాదు. మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతే. అన్నయ్య వాళ్ళైతే పొలంలో కట్ట పార్టీస్ చేసుకుంటారు. ఆ న్యూ ఇయర్ అయినా ఏదైనా, వరల్డ్ కప్ కి బెట్ వేసుకుని ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. మేము అడుగుతూ ఉంటాము మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే. సో ఫ్యామిలీతో ఇలా ప్లాన్ చేశారనమాట అరిటాకు భోజనం. ఇదంతా నిజంగా చాలా బాగుంటాయండి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ మా ఇంటి పక్కనైతే ఇలాంటివి ఏం లేవు. కొంచెం దూరం రావాలన్నమాట, లేకపోతే నేను ఆ పక్కనున్న పొలం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను ఎక్కువసేపు. చూడండి, స్నూపీ మా చెల్లికి ఒక ట్విస్ట్ ఇచ్చింది. వస్తున్నట్టు వచ్చి వెళ్ళిపోయింది అనమాట. అమ్మో ఎలా పట్టేసుకుందో అసలు. అమ్మ నాన్న సంసారం మొత్తం మోసుకుని వచ్చారు బండి మీద. స్నూపీ హాయ్ చెప్తుంది ఇద్దరికి. అమ్మకి కూడా అటాచ్మెంట్ ఎక్కువే. అమ్మ చూసైతే 2 years అయిపోయింది. ఇలాంటివి 2 పెట్లు ఉన్నాయండి. వీటిలో ఉన్నవన్నీ టేస్ట్ చేయాలి రోజు. వీడియో కోసం అమ్మని ముస్తాబు చేసేస్తుంది. బైక్ కదా, సో ఫస్ట్ మమ్మల్ని ఇద్దరిని దిగబెట్టారు, తర్వాత అమ్మని తీసుకొచ్చారనమాట. మొన్నటి వరకు బాగానే సరిపోయేది, ఇంకెదిగిపోయాం కదా సరిపోవట్లేదు. ఆటో కొనేయాలి ఒకటి వీళ్ళ కోసము. ఆనందం వచ్చేస్తుంది అనమాట. చాలా నాళ్ళు అయింది కదా చూసి, తెగ పరిగెట్టేస్తుంది అటు ఇటు. ఈ మధ్యలోంచి నడుచుకుని వెళ్తే భలే అనిపిస్తుంది. కానీ మనం వేరే పని మీద వచ్చాం కదా, ఇప్పుడు ఈ డ్రెస్ అంతా నాశనం చేసుకుంటే అమ్మ తోలు తీసేస్తుంది. ఇక్కడే ఉంది, లేకపోతే మొత్తం మంచిగా బురదలో పంది తోలినట్టు దొల్లేసి వెళ్ళిపోతాం. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు తెగ తినేసే వాళ్ళం అలాంటివి. చూసారా రెడ్ కలర్, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇవి స్కూల్కి వెళ్ళే రోజుల్లో తెగ తినేసే వాళ్ళం అండి. రాంగ్ టైంలో వచ్చినట్టున్నాము. అంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడ మోటార్స్ ఇవన్నీ ఉంటాయి, వాటర్ వస్తాయి అనమాట లోపల నుంచి, మంచి నీళ్లు. అవి రావట్లేదు ఎప్పుడు వచ్చినా, కానీ మనకు అదృష్టం లేనట్టుంది. ఈ పొయ్యలు కొన్ని చోట్ల తప్ప పల్లెటూరులో కూడా కనుమరుగైపోయాయండి. పొలం గట్ల మీద నడిస్తే బాగుంటది, కానీ బైక్ మీద వెళ్తే మాత్రం నిజంగా జైంట్ వీల్ ఎక్కినట్టే ఉంటది. నాకు ఇక్కడ నచ్చింది. నాన్న వచ్చాక కన్ఫర్మ్ చేస్తారు ఎక్కడ కూర్చోవాలా అని. నాన్న కూడా చామంతి పువ్వుల తోట ఉంది కదా, బాగుంది ఇక్కడ కూర్చుందాం అన్నారు. ఇదనమాట ఈ రోజు మన భోజనం, చామంతి పూల తోటలో. ఎక్స్ట్రా చేయగలితే ఇందులోకి దిగుతాను, వీడియో ఆ చెట్ల మీద నడుస్తాను. తాడి చెట్టు ఎక్కి లేకపోతే తీస్తాను. చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్స్ అండి. చూస్తారా తాతయ్య గారు? చూస్తానండి. మా అబ్బాయి సెల్లో రోజు పెడుతుంటాడు. చాలా మళ్ళీ వెళ్తావమ్మా? జాబ్ కి వెళ్ళాలండి, వెళ్తే అదే ఆలోచిస్తున్నాను. ఇంకా నాన్నగారు వచ్చినట్టు ఉన్నారా? వచ్చారండి, నాన్న వచ్చి. మనం ఎలాగైనా తీసుకోము. ఇంకా చెల్లికి పొలం గట్ల మీద నడిచినట్టు, చామంతి పూల్ని పలకరించినట్టు 4 వీడియోలు తీసేలోపు నాన్న మోట్లన్నీ మోసుకుని తెచ్చారు. చేప కూడా తెచ్చారు. ఇంట్లో చక్కగా ప్లేట్ తీసుకుని తినేదానికి ఇన్ని తిప్పలేందుకు అనిపించేది. కానీ అమెరికా వెళ్ళొచ్చాక వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేసే విధానం చూసి నాకు ఇలాంటివి కొన్ని అలవాటయ్యాయి అనమాట. లేకపోతే అస్సలు బయటికి కదలేదని కాదు. నాన్న అరిటాకులు కోస్తుంటే మేము వెనక అలా తిరుగుతున్నాము. ఇప్పటి వరకు అన్ని బుడ్డ ఆకులు దొరికాయి. ఒకటే పెద్ద ఆకు దొరికితే బాగుంటది కదా అనుకున్నాము. ఫైనల్ గా దొరికేసిందండి పెద్ద అరిటాకు. ఒక అరిటాకులోనే అందరూ భోజనం చేస్తే భలే ఉంటది కదా అనిపించింది. నిజంగా మా చెల్లంత ఎత్తుందండి ఇది. ఇందులో భోజనం చేద్దాం. స్నానం చేయలేకపోతే భోజనం చేస్తుందంట. అక్కడ అన్నయ్య వదిన, ఇక్కడ అమ్మ చెల్లి ఫోటో షూట్స్ అనమాట. నాన్న అరిటాకు భోజనానికి రెడీ అయిపోయారు. నవ్వండి, కొంచెం నవ్వండి, కొంచెం తగ్గించండి, కొంచెం నవ్వండి. కావాలా
ఫోటో ఒక్క నిమిషం అలాగే ఉండండి, అలాగే కదపకూడదు. నిజంగా తీస్తాను ఫోటో, నిజంగా తీస్తాను, నిజంగా. కొంచెం కాల్ పైకి ఎత్తండి. ఈసారి నిజంగా తీసేస్తున్నాను అంతే. అలా కన్ను ఆర్పకూడదు, అంతే. నవ్వాలి, ఇందాక నవ్వినట్టు నవ్వాలి. దా తులసి దా నిజంగా దా. పులి మేక కథలో ఉంటుంది, నిజంగా రారు. దా అమ్మదా ఎండపోద్దాం. ఒక్క నిమిషం అయిపోయింది. హాయ్ చెప్పు. చెల్లికి నిజంగా వచ్చిన బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసేద్దామా అని ఉంది. చూడండి మొహం వెలిగిపోతుంది. త్వరగా ఏమొచ్చాయో చూసేద్దాము. ఐస్ క్రీమ్ బర్ఫీ, అరిసెలు, చిట్టి అరిసెలు, నెయ్యి అరిసెలు. నీకు అరిసెల పేరు తెలిసిపోయింది ఏంట్రా? రేగుడియాలు, అబ్బో. కరివేపాకు రైస్ మిక్స్, ఇది గ్రౌండ్ నట్ పొడి, పల్లీల పొడి. చెప్పు బంగారం, చెప్పేమో. గోంగూర రైస్ మిక్స్, ఇది మటన్ కీమా. ఏంటి ఏంట్రది? మరి నీ మొహం కనిపించట్లేదు. ఆ ప్యాకెట్ అంతాడు మొగమే. ఉలవచారు మిక్స్ అనుకుంటా. కొరమీను, కరివేపాకు పొడి, ఆవకాయ పచ్చడి అండి ఇది. ఇదేమో రేగుడియాలు. నేను రెండు ఆర్డర్ ఇచ్చాము. నాకు ఇష్టమని, అందుకే 2 పంపించారు అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. చికెన్ బోన్లెస్ పచ్చడి, గోంగూర ప్రాన్స్ పచ్చడి, కాకరకాయ పొడి అండి. అబ్బో, కాకరకాయ పొడి అమ్మ చాలా బాగా చేస్తుంది. ఇది చల్ల మిరపకాయ పొడి అండి. ఎప్పుడు వెళ్ళలేదు కదమ్మా మనం ఎప్పుడు. అవునా? ఏ తిన్నాం? ఐస్ క్రీమ్ బర్ఫీయా? ఐస్ క్రీమ్ బర్ఫీ తింటాడండి. ఇది తిందామా? ఓపెన్ చేయరా? ఓపెన్ చేసి ఓపిక లేదు అడిగి. ఇప్పుడు గబగబా ఇంకొక పెట్టి ఓపెన్ చేసేద్దాము. ఇదేమో చాక్లెట్ బైట్స్ అండి, ఇవి లవ్ బైట్స్. ఇదేమో మురుకులు అండి. మురుకులు. అమ్మ, మురుకులను ఎక్కడ అంటారమ్మా? జంతుకులు కదా. మురుకులు అనమండి, ఇవి జంతుకులు అంటాం. ఇవేమో వెన్న ఉండలండి. మేము సున్నుండలంటామా మనం. బాబోయ్, ఇన్ని పేర్లు ఉన్నాయా? తెలంగాణ. ఇవేమో టమాటో రైస్ మిక్స్. ఓకే. ఇదేమో గోంగూర పండు మిరపకాయ పచ్చడి అండి. ఇదేమో 2 రోజులు అవగొట్టదు మా చెల్లి అన్ని. ఇదేమో చింతపండు పులిహోర పేస్ట్ అండి. ఇదేమో డ్రై ఫ్రూట్ బెల్లం పూతరేకలండి. ఇది కూడా ఐస్ క్రీమ్ బర్ఫీ అండి. నేను 2 ఆర్డర్ చేసుకున్నాను. ఇవి రేగుడియాలు. ఇవేమో చిట్టి అరిసెలు, చిన్నవి చిన్ని కాజాలు. ఇవేమో ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దాము. నేనైతే అస్సలు ఓపిక లేదు. తర్వాత వెళ్దాం అన్నానండి పొలంకి. కానీ మా చెల్లికి ఆరాటం ఆగదనమాట. ఇంక ఈ రోజే వెళ్దామని తీసుకొచ్చింది. అన్ని టేస్ట్ చేయడం మొదలెట్టారు కదమ్మా. నోట్లో పెట్టుకోగానే కరకరం అనిపోతున్నాయి. బాగున్నాయి. ఏ నిర్ణయించుకున్నావు నువ్వు? ఎలా ఉంది? 7 ఊళ్ళ నుంచి 1 రోజు తీసుకొస్తే మనోడు ఒక పక్క నుంచి తినడం మానట్లేదు, ఇంకో పక్క నుంచి అనడం మానట్లేదు. అసలు ఆ జంతుకులను వదలలేదు అసలు. ఎలా ఉంది? సూపర్ కదా. ఐస్ క్రీమ్ బర్ఫీ అండి. మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేసామన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అది జంతుకులు అలాగే ఉన్నాయి, బాగా అలా వేసుకోగానే కరిగిపోతున్నాయి. మంచి ఆయిల్ తో కట్ట చేసినవి. గీ బాగా వేసారు. చిట్టి అరిసెలు. అమ్మ, పెద్ద పెద్ద అరిసెలు తినలేము కదా ఒకేసారి. చిన్ని అనుకో, రోజుకొకటి తినేచ్చు. బాగున్నాయి, భలే ఉన్నాయి చూడడానికి.
చాలా బాగున్నాయి. భలే ఉన్నాయి. మొత్తం నువ్వు పప్పు టేస్ట్ కమ్మగా చాలా బాగున్నాయి. యుఎస్ లో తీసిన వీడియోస్ మళ్ళీ చూస్తానో లేదో తెలియదు కానండి, ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా 10 సార్లు చూస్తాను. టేస్ట్ ఎలా ఉందండి? స్వీట్స్ టేస్ట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళు టేస్ట్ చేద్దాము. ఒకటే అరిటాకండి, అసలు దొరకదు అనుకున్నాను నేనైతే. చాలా వెతికాక దొరికింది. అన్నం వడ్డించారు. పెడతారా? మళ్ళీ పెడతారా? ఫస్ట్ మనం కొరమీను గోంగూర ప్రాన్స్ చూద్దాం. బాగా చేశారే. లోపల కూడా ఉందమ్మా. అయిపోయి మొత్తం 3 ప్యాకింగ్ లా అసలు లీక్ అవ్వకుండా నీట్ గా చేశారు. నిజంగా పొలంలో ఉంటే వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళమండి. కానీ ఆ అమ్మ బుల్లి బాక్స్ లో తెచ్చిందనమాట. సో నాన్న స్వీట్స్ ఇచ్చారు. అది ఏంటి ఇప్పుడు? ఇది కొరమీను టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వదిన అన్నయ్య. మనకి జన్మకి నాన్ వెజ్ టేస్ట్ చేసే అదృష్టం లేదు. అన్నయ్య వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు టేస్ట్ ఎలా ఉందా అని. అయ్య బాబోయ్, కారం కావాలా? అయ్యో యూట్యూబ్ లో చూస్తాం మేము. కారం తీసుకో. చూడు పిల్ల ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? సూపరా. ఇవన్నీ మేము FIA హోమ్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసామండి. ఈ పచ్చళ్ళైనా పొడాలైనా స్వీట్స్ అయినా సుమా గారి ఫ్యామిలీకి, ఆలీ గారి ఫ్యామిలీకి, వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. కారం అది చాలా సమానంగా ఉంది. టేస్ట్ లో కలుపుకుని ఆకులు వడ్డి తింటుంటే ఉంటామా మరి. మా వాడు కూడా చూసారా ఎలా పడి తినేస్తున్నా. ఈ తాతయ్య గారు వీళ్ళందరూ ఇక్కడ పొలంలో వర్క్ చేస్తారండి. పువ్వులు కోస్తారనమాట. వీడికి అప్పుడే వాటర్ కావాలంట. అమ్మ మూతలో పోసిస్తుంది. మా చెల్లికి 10 మంది పిల్లల్ని నాకు చెప్పినా వాళ్ళని సగ్గబెట్టేస్తుందండి. నాకైతే తలపోటు వచ్చేస్తుంది. ఆడు మీద అడిపోతాం. చాలా. ఇదేంటిది? ఇప్పుడేమో గోంగూర ప్రాన్స్, గోంగూర రొయ్యలు పచ్చడి. మంచిగా 3 ప్యాకింగ్స్ చేశారండి వీళ్ళు. ఇవన్నీ రొయ్యలండి. రొయ్యలు చాలా ఉన్నాయి. అది ఆచేయమ్మా. రెడీ దాంట్లో ఇది దాచే. అడు బాస్పట్ చూసావని చెక్కనే. అసలు బాస్మటం కదుపుతే లేదు. ఎక్కడ పచ్చళ్ళలో చూసినా కానీ గ్రేవీ ఎక్కువ ఉంటదండి. వీళ్ళు మంచిగా ఎక్కువ రొయ్యలేసి చేశారు. రొయ్యలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా పని అవుద్ది అనమాట. అమ్మో బాగుంది రోయ్. మనోడు ఫీలింగ్ ఎక్సైటెడ్ అనమాట ముక్కలు చూసిన తర్వాత. ఇది మనం ఎప్పుడు కూడా తినలేదు కదా. మేము ప్రాన్స్ తిన్నాం కానీ ప్రాన్స్ పికిల్ ఇదే ఓన్లీ పికిల్ తిన్నాం. గోంగూర ప్రాన్స్ తిన్నది ఫస్ట్ టైం. మా ఫస్ట్ టేస్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ పీసులు లాగలేదు. డ్రైగా ఉండి బాగున్నాయి తినడానికి. మరీ స్ట్రాంగ్ గా లేదు, మరీ స్మూత్ గా లేకుండా నవ్వడానికి చాలా చక్కగా ఉన్నాయి. దీంట్లో అద్భుతం ఏంటంటే ఎవరైనా పికిల్ అమ్మితే దాంట్లో ఎక్కువ జ్యూస్ గ్రేవీ వేస్తారు కానీ ఇక్కడ దీంట్లో ఎక్కువ ఇవి ఉన్నాయి. పీసెస్ ఎక్కువ ఉన్నాయమ్మా. చాలా బాగుంది. దీన్ని మనం అంతా కూడా లైక్ చేయొచ్చు. మన ఆంధ్ర వాళ్ళకి ఆల్రెడీ ప్రాన్స్ బిర్యానీ అన్న, ప్రాన్స్ పికిల్ అన్న, ప్రాన్స్ గోంగూర అన్న చాలా ఫేమస్. దీంట్లో ప్రాన్స్ ప్లస్ గోంగూర అనేది చాలా స్పెషల్ అనమాట. అవునండి. నాన్న చెల్లి నెక్స్ట్ ఏం తిందామా అని చూసుకుంటున్నారు. మనం ఒక రౌండ్ వేసేద్దాం చామంతి పూల తోట. 10 రోజుల తర్వాత అయితే ఇంకా బాగుంటది. అవడం వల్ల కలగా ఉందన్నయ్య. చల్ల మిరపకాయ పొడి ఫస్ట్ టైం అందరం ఎప్పుడు తినలేదు. అసలు మొత్తం నిండా వేస్తారు. మొదటిసారి అండి ఆ పేరు వినడం. నాన్న కొట్టించింది చెల్లి. నాన్న కలుపుతుంటే నాకు భయం వేసేస్తుందండి, ఎక్కడ నాకు కూరేస్తారా అని. చాలా బాగుంది. ఇది ఎప్పుడు తినలేదు. మిరపకాయ పొడి అంటే ఇదే ఫస్ట్ టైం. చల్ల మిరపకాయలు అంటే ఏంటో మరి. అమ్మ చల్ల మిరపకాయలు అంటే ఏంటమ్మా? మిరపకాయలు చల్లర పెడతారా? ఓకే ఓకే మధ్యలో. ఓకే ఓకే వాటిని వీళ్ళు పచ్చడి పొడి చేస్తారా? అబ్బో చాలా వెరైటీలు ఉన్నాయమ్మా బాబు. చాలా బాగుంది. బాగుందా? బాగుంది. అబ్బో చాలా అంటే చాలా బాగుంది. అన్ని సాయి చెప్తున్నా ఉంటే నిజమే ఉంటుంది. నిజం అదే అన్న సరదాగా అంటున్నా. అబ్బా మన ఆవకాయ. ఆవకాయ అంటేనే అదొక ఆనందం అండి. మా బుల్లి జాడి భలే ఉందమ్మా. ఏ ఊరు తీర్థంలో చింతలూరు తీర్థంలో కొన్నదమ్మా. ఓ తీర్థంలో కొన్నదా? చాలా. అబ్బా ఎంత నిండుగా ఉందో, భలే ఉంది. అబ్బా ఆ మొక్క చూడడానికి చాలా బాగుంది. కొత్తగా ఆవకాయ కదా. నిజంగా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా నోరూరిపోయిందండి, అంత బాగుంది ఆవకాయ. అన్నమయ్య వదినకి కడుపు నిండా తినేసి వెళ్ళండి అన్నయ్య. ఆవకాయ ముక్క వదినకి.
రెడీ. అమ్మ బాగుందా? బాగుందే. అది యూజ్ చేసి నెయ్యి వాటిని బట్టి కట్ట ఉంటదేమో. ఆయిల్ ఆయిల్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ముక్క నచ్చిందా? ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ తిన్నంత రుచిగా ఉంది. చాలా బాగుంది ఆవకాయ పచ్చడి. నోరు ఊరిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పెట్టి పంపిస్తారేమో ఎవరు అడిగిన. అందుకే ఫ్రెష్ గా ఉంది పచ్చడి. ఎంత అన్నం అయినా తినచ్చు తోటి. చాలా పెద్దగా ఉన్నాయండి. మా వాడు ముక్కలు తీసుకుని అట్లా వేస్తున్నాడు. ఆడ ఆవకాయ అంటే ఇది కారం కారం అంటాడు పచ్చడిని. ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడారు. మంచి టేస్ట్ గా ఒకటి మించి ఒకటి టేస్ట్. బాగున్నాయి. అమ్మ అన్నయ్యకేమో అన్నయ్యకి. అమ్మ అన్నయ్యకి అన్నమే తిన అన్నయ్య తిను. నా వద్దు వద్దని వద్దు. ఇదంతా పని అవదని వద్దు. ఇదంతా అయిపోయాక అమ్మ తినిపిస్తుంది. అలా తీస్తాను వీడియో. హాట్ బాక్స్ లో తినిపించే. నేను అక్కడ మూకిల్లో తిన్న రోజులే ఉన్నాయి అమెరికాలో. అబ్బో భలే ఉంది. గోంగూర అంటే ఏ కూరలో వేసుకున్నా బాగుంటది. అది పులుపు కోసం అమ్మ గోంగూర అంతేనా? పుల్ల గోంగూర ఉంటుంది మామూలుగా. ఓహో అబ్బో ఇన్ని విషయాలు నీకెవరో తెలిసినాయే. అన్నయ్యలకి కక్క ముక్క ఉందని పిలిచాము. నిజంగానే ఇక్కడ కక్క ముక్క ఉంది కానీ పచ్చళ్ళు అనమాట. చాలా బాగుంది. ఎప్పుడైనా తిన్నవద్దు లేదండి అసలు. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఆయిల్ కట్టలేదు. చాలా బాగుంది. ఒకటి మించి టేస్ట్ ఇంకొకటి. ఏది కూడా తగ్గలేదు. చాలా బాగుంది. కడుపు నిండా తినేసావా? బొబ్బుంటా. భోజనం తినమంటే తినేవాడు కాదు. ఈ పచ్చళ్ళు చూసి కారం కారం అని మొత్తం తినేసాడు. వేయించుకుని తిన్నాడు. వాళ్ళ అమ్మ గిన్నె పెట్టుకుని రోడ్డు అంతా తిరిగి పచ్చడి కూడా చాలా సూపర్ గా ఉంది. FIA హోమ్ ఫుడ్స్ చూడగానే చాలా నచ్చినాయి. తింటే మరింత ఆకలి పెరుగుతుంది. ఇంత తినేవాళ్ళం చాలా ఎక్కువ తిన్నాం. చాలా బాగుంది పచ్చడి. అన్ని పచ్చళ్ళు కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఈ నూనె ఆయిల్ మంచి ఆయిల్ వాడుతున్నారు. క్వాలిటీ ఉంది. మంచి టేస్ట్ ఉంది. ఇంకా అన్నం తేవాల్సిందమ్మా. ఇంకా బోల్ అంతా ఎంతనా తినేసేలా ఉన్నారు. మొత్తం ఊడ్చేస్తున్నారు అరిటాక్ అంతా. ఇంకెక్కువ తేవాల్సిందేమో అన్నం నాకనమాట. ఈ కొంచెం బువ్వ లాస్ట్ మొత్తం తినేసారు. నిజంగా డబ్బు పెట్టిన క్వాలిటీ దొరకట్లేదు ఎక్కడ. ఇప్పుడు గబుక్కుని పంపించాలంటే పాపం అందరూ చేయలేరు ఇంటి దగ్గర. ఆఖరి ముద్ద అయిపోయిందరే. జై హింద్. నాకు ఆవకాయ కావాలి. ఇంకా 1 kg అయ్యిపోయావు తులసి దాంట్లో. డౌట్ వచ్చి ఎంతమంది అమ్మా అని అడిగితే 20 అన్నారు. చల్లగా వస్తుంది ఎవరో అంటే నేను ఇంటర్వ్యూ ఎంత పువ్వులు ఒక 10 ఉంటుంది. చల్లేస్తాడు మనోడు. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సో వీళ్ళతో కూర్చొని తినడానికి అవ్వలేదు. అమ్మ తినిపిస్తుంది. అల్టాక్ అయితే తినిపించడానికి కుదరదని హాట్ బాక్స్ లో మిగిలింది అనమాట అన్నం. ఆ అన్నం తినిపించేస్తుంది హాట్ బాక్స్ లోనే ఉంచి. బ్యాచిలర్స్ బతికేచ్చమ్మా. అమెరికా వెళ్ళినప్పుడు ఇవి ఉంటే సరిపోను, శుభ్రంగా పంపించేద్దు. నేను ఇంత కష్టపడక్క లేకుండా 2-3 నెలలు కష్టపడ్డాను. అమ్మో జ్వరం కూడా వచ్చింది. అనవసరంగా నువ్వు పంపించిన పార్సిల్ తినలేదే ఏం లేదు. వచ్చేసాను అంటున్నా. నేను చెప్పాను నీకు పంపించొద్దని. ఏదో పిల్ల ఏదో తింటా ఉంటాము. అమ్మో తెచ్చుకుని తిన్నంత ఈజీ కాదండి. తర్వాత అంతా సక్కబట్టడము చాలా టైం పట్టింది. ఇంకా చాలా ఎక్కువ తినేసాను. చాలు ఇంకా ఇది లాస్ట్. ఇంకొద్దు. ఫేవరెట్ రేగొడియాలు 2 ప్యాకెట్. మా అమ్మ ఆపన్నా కానీ ఇంకో పక్క నుంచి కూరుతూనే ఉంది. ఇంకా చాలా చూడు భలే ఉంది ప్యాకింగ్ కదా. అబ్బా భలే ఉంది. అమ్మ టేస్ట్ చేయమ్మా. ఫేవరెట్ అమ్మ చాలా బాగా ప్యాక్ చేశారమ్మా. ఇది చిన్నప్పుడు రూపాయి అదే స్మెల్ కూడా భలే ఉంది.
చాలా బాగుంది. ఏ స్మెల్ అమ్మా, బాగుందమ్మా స్మెల్. అబ్బో ఇంకా అయిపోతాయి, ఇప్పుడే అయిపోతాయి ఇవన్నీ. ఇటు పక్క 2 ప్యాకెట్స్ తెప్పించుకున్నా. నాన్నకి రేగొడియాలు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. మా ఇద్దరికైతే చాలా ఇష్టం అనమాట. అంటే తీపి అస్సలు ఎక్కువ ఇష్టం ఉండదు, ఇవంతా తీపి ఉండవు కదా, అందుకే చాలా ఇష్టం అనమాట. చాలా బాగున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో మనం కొనుక్కునే వాళ్ళం, అలా ఆ టేస్ట్ చాలా బాగున్నాయి. టేస్ట్ రాదే అంత త్వరగానే, కానీ చిన్న ఇది మంచిగా ప్యాక్ చేసి 2 రూపాయలకి అమ్మే వాళ్ళు ఇలాగే వచ్చాం. అది గుర్తొచ్చింది చూడగానే. చాలా బాగుంది అసలు, తింటే కూడా అన్ని మిక్స్ చాలా బాగుంది. ఇవన్నీ FIA హోమ్ ఫుడ్స్ నుంచి తెప్పించుకున్నాము. స్నాక్స్, స్వీట్స్, పొడాలైన వెజ్, నాన్ వెజ్ పికిల్స్ అయినా అన్ని అవైలబుల్ ఉంటాయి. ప్యాకింగ్ నుంచి టేస్ట్ వరకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కస్టమర్స్ రివ్యూస్ విని వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారండి ఇన్ని ఇయర్స్. FIA హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిన వారు ఎక్స్ క్రికెటర్ అండి మన ఇండియన్ టీమ్ కి. చూస్తున్నారు కదండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా వెజ్ పికిల్స్ కేమో గ్రీన్ లేబుల్ ఉంటుంది, నాన్ వెజ్ పికిల్స్ కేమో రెడ్ లేబుల్ ఉందన్నమాట. కోల్డ్ కాసి దానిలో ఇట్ట ఎక్స్ప్రెషన్. థంబ్నెయిల్ కష్టాలండి. మీకు అర్థం అవడానికి వీళ్ళ వెబ్సైట్ కూడా ఒకసారి చూపిస్తాను. వీళ్ళ ప్రతి వంట మన అమ్మలు చేసినట్టుగా ఉంటుందండి. డిఫరెంట్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. ఈజీగా అక్కడే యాడ్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చండి. ఎవరైనా $10 అనే కూపన్ కోడ్ యూజ్ చేసి FIA హోమ్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేయొచ్చండి. ఫస్ట్ 1008 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ కూపన్ కోడ్ వర్తిస్తుంది. చామంతి పువ్వుల తోటలోకి వెళ్తున్నాము. అమ్మ చీర చూపించినదే. ఈ చీర కూడా మగ్గం మీద నేసిందండి. అమ్మకి ఈ చీరలు చాలా నచ్చాయి. కలెక్షన్స్ నుంచి తీసుకున్నా. వాళ్ళ ఇన్స్టా పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. బాగుంది రంగు. నిజంగా ఈ కలర్స్ ఎలాంటి వాళ్ళు వేసుకున్న అందం వచ్చేస్తుంది అనమాట. అమ్మకి ప్రతి చీర అలా కుదిరిపోయింది అనమాట. ప్రతి కలర్ బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి క్వాలిటీ అండి. మా అమ్మకో 2 ఫోటోలు, మా చెల్లికో 200 ఫోటోలు నొక్కేయాలి. ఇప్పుడు చూసారా, స్టిల్స్ ఇవ్వడం మొదలెట్టింది. అమ్మతో కలిపి 200 తీయాలి, దానికి ఒక్కదానికి 400 తీయాలన్నమాట. చామంతి పూలు కోస్తున్నారు. నువ్వు ఆ పని మీద ఉండవు, తిని పని మీదే. బాగున్నాయి. నోరు కొట్టుకుపోద్ది అంత ఒకే రోజుకి. అమ్మ ఎందుకమ్మా నీకు పువ్వులు ఇష్టము? పువ్వులు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పువ్వుల్ని, చంటి పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా. ఇంకా ఇలా పువ్వుల తోటలో స్టిల్ ఇప్పటి వరకు వీడియో తీసి నీరసం వచ్చిందండి. మళ్ళీ ఫోటోలను మొదలెడుతుంది. అంతే అమ్మ, ఇలా చూడు, నవ్వు, కొంచెం తక్కువ నవ్వు, కొంచెం నవ్వు. బాగున్నావు, అలాగే ఉండు. ఒక్క నిమిషం కదలకు. ఎప్పుడు ఫోటో తీయమన్నా ఇలాగే చేస్తానండి. వాళ్ళకి చిరాకు వచ్చే వరకు. అక్క నేను ఎంత చిరాకు పెట్టినా చూసారా, మళ్ళీ ఫొటోస్ కావాలంటుంది. అయ్యో బాబోయ్, మామూలు ఫోటోలు పిచ్చ కాదండి. ముందే తిండం ఆపే బాబా, వెళ్ళిపోవాలి, చీకటడిపోతుంది. ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని కూర్చుంటది. ఓపెన్ చేసి వెంటనే రేగొడియాలు ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని కూర్చుంది. ఇంకా వదలట్లేదు. 4 అవగొట్టేసి బాబోయ్, ఈ పార్సిల్ వస్తుందంటే దీన్ని ఏ పెద్దమ్మింటికో ఏ అక్కింటికో పంపించద్దు. అది ఆవిడకి పోజుల మీద పోజు. అదిగో చూడు, కాదు ఇలా పువ్వుల తోటలో చుక్కల్లో ఎక్కినాడు చెక్కను. ఎలా చాలు, ఇంకెంతసేపు, నాకు చేతి పడిపోతుంది. వెళ్ళిపోతున్నాను. 1000 ఫోటోలు తీసినా కానీ ఇంకొక 2 ఫోటోలు అడుగుద్ది అనమాట. అంటే 1002 ఫోటోలు అనమాట. ఇప్పుడు 1002 తీసాం అనుకో, ఇంకొక 2 అడుగుద్ది. 1004 అనమాట. వెళ్తా నిజంగా ఫోటోలు పిచ్చోళ్ళతో చాలా కష్టం అండి. నేను ఒకప్పుడు దిగేదాన్ని, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు, నాకు నేను దిగేదాన్ని ఒకప్పుడు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టేది ఈ బొంద, నిజంగా నన్ను ఇబ్బంది పెట్టేదండి. ఒకప్పుడు మంచిగా దిగేదాన్ని. ఇంకా యూట్యూబ్ వచ్చాక వీడియోసే తీసుకుంటున్నాను, ఫొటోస్. అసలు ఎవరిని ఇబ్బంది పడినా అనమాట. నా వీడియో తీసుకున్నప్పుడల్లా లైట్ పట్టుకోమని, మైక్ పట్టుకోమని, ఇంకా అన్ని పట్టుకోమని మమ్మల్ని చంపేస్తుందండి బాబు మీ అమెరికన్ డాలర్స్. అప్పుడప్పుడు ఏదైనా చిన్న వాటికి అడుగుతానండి. మాక్సిమం ఇలాగే తీసుకుంటాను. అంటే మనకి ఎవరినైనా అడగాలన్న మొహమాటం అనమాట. అప్పుడప్పుడు మాత్రం అడుగుతాను. ఫోటో ఏంటిది లైట్ పట్టుకోమని అడుగుతాను, అంతే. ఇంకేం అడగను. గబుకుని అడగాలంటే మొహమాటం కదా. మా చెల్లికి ఎవరైనా ఫోటో షూట్స్ తీయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు 2000 తీస్తారు ఫొటోస్. నిజంగా 2000 ఉంటాయి ఒక స్పాట్లో. ఇంకో లొకేషన్ మార్చదు, ఆ స్టిల్ మార్చదు, కానీ ఇంకో 4 ఫోటోలు తీయమంటుంది అనమాట. నిజంగా చాలా కష్టం అండి ఇలాంటి వాళ్ళతోటి. చీకటి అడిపోద్దేమో, వీడియో సరిగ్గా రాదనుకున్నాము. కరెక్ట్గా వీడియో అయ్యేటప్పటికి మంచిగా చీకటి పడుతుంది. పక్క నుంచి చంపేస్తుంది పోతరేకలని. ఇంటికి వెళ్ళక తిందువులే, ఇంటికి వెళ్ళక తిందు.
ఆకు తీసే చెల్లి, వాళ్ళు చక్కబెడుతున్నారు కదా అది చెల్లి. నువ్వు తీసేయచ్చు కదా, నువ్వు ఖాళీయే కదా. తీయి తులసి, ఖాళీయే కదా. తులసి తీసి చక్కబెట్టి అమ్మ వెళ్ళిపోదాం. తీసి చక్కబెట్టు, త్వరగా తీసి, త్వరగా. అయ్యి బాబే, ఏదో కంగారు పెట్టి పని చేయించేద్దాం అనుకున్నానండి. అమ్మో అస్సలు కదిలితే ఒట్టు. స్వచ్ఛ భారత్ మొదలెట్టామన్నమాట. అలాగా మొత్తం క్లీన్ చేసేయాలి కదా. చూసారండి, నేను చెయ్యనేసాను, కనీసం అది వేలు కూడా వేయట్లేదు. అలా ఇంట్లో పని అంతా చేస్తుంది, కానీ ఇక్కడ నేను చెప్పానని వాదానికి అనమాట చేయట్లేదు. నిజంగా కూర్చుని వీడియో తీసి కాళ్ళు లాగేసాయండి. నిజంగా ఇప్పటికి కొట్టుపోతుందంట నాలుగా. ఇప్పుడు ఇచ్చింది ఫస్ట్ దేనమ్మా. 10 తిన్నావు నువ్వు. చూపించుదా కవర్ లో. 1/2 కేజీ అంటే 1000 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో 500 గ్రాములే ఉంటాయి. 1/2 కేజీ అంటే 1000. అది నీ MSN US. 1/2 కేజీ అంటే ఎంత? నువ్వు తినేసావని చెప్తున్నాను. 500 గ్రాములు. అదే అర్థమవుతుంది. పాప మారైంది, ఇంకా కోస్తూనే ఉన్నారు. ప్రశాంతంగానే ఉంటుంది, కానీ వాళ్ళకి వెనక అంటే ఇప్పుడు ఏదైనా వచ్చి మానేయాలనుకో మానేయలేరు కదా. సో అదొక్కటి మైనస్. కానీ చేసినప్పుడు పని నిజంగా ల్యాప్టాప్ వర్క్ కన్నా ఈ వర్క్ బాగుంటుందండి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ అనుకుంటున్నాను, కానీ వెనక ఏ సపోర్ట్ ఉండదు కదా. ఇప్పుడు గబుక్కున మానేయాలన్నా వాళ్ళ జాబ్ మానేయాలన్నా పూట గడవదు కదా, అదొక్కటే ప్రాబ్లము. కానీ చేస్తున్నంతసేపు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎంత అందంగానే చూసే. అది మొయ్యి. అయిపో వద్దులేమ్మా అమ్మ. ఎంత బరువు ఉందంటే బరువుందా? 9 కేజీలంతో. నేను స్టిల్ తెస్తున్నాను అనుకున్నావా? నేను పోయమంటున్నాను. నేను ఆగమ్మా, నాన్న తెస్తారు. ఆగమ్మా, నేను పట్టుకుంటా నీ చేయి. అవును మేము ఆడుకునే కుండి ఇదే. మా అమ్మ ఇప్పుడు రాలేదు, చూపిస్తున్నాను. అమ్మా నాని పాకలు ఉండేవారు కదా, ఉండలేదు వాళ్ళు. ఇది ఒక పొయ్యి అనమాట. ఏదమ్మా పొయ్యి? చూసారండి, పొయ్యి కనిపిస్తుంది. ఇక్కడ ఉండేవారనమాట. వీళ్ళే ఇంతకు ముందు చూసాం కదా, పొలంలోకి ఇల్లు బిల్డింగ్ ఉంది కదా, అది వీళ్ళే కట్టుకున్నారనమాట. ఈయన మా తాతయ్య గారు. అమ్మ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారని రోజుకి ఒకసారైనా తలుచుకుంటుంది. మంచిగా మనం డబ్బు పెట్టినా కానీ అంత క్వాలిటీ, ముఖ్యంగా ఆయిల్ గురించి మనకు తెలిసిందే. ఆయిల్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, ఫుడ్ పాయిజన్ ఇవన్నీ. కొన్ని చోట్ల రివ్యూస్ చదువుతామండి మనము, ఆయిల్ బాగాలేదు దీనివల్ల ఇవి వచ్చినాయి అనేసి. వీళ్ళైతే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. సో అసలు ప్రాబ్లం ఏముండదండి. సో నమ్మకంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనకు తెలుసండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేది, అంటే నాకు మాస్టర్స్ అయ్యాక తెలిసిందనమాట. సో ఇలాంటివి మంచి ఆయిల్తో చేసినవి మంచి వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే మనం భయపడక్కర్లేదండి. అంటే దేశం కానీ దేశంలో ఉంటాం కదా, అంటే అలాంటి చోట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటాము. సో అప్పుడు అది ఏమన్నా అయితే మనకి తెలిసిందే. ఈ పార్సిల్ కన్నా మనకు అక్కడ హాస్పిటల్ కట్టే బిల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ FI హోమ్ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే ప్రతిదీ మంచి ఆయిల్తో చేసి, మంచి నెయ్యి, అన్ని టేస్ట్ కూడా అలాగే ఉందండి. అంటే మంచిగా యూస్ చేసినప్పుడు, మంచి ఆయిల్ కానీ గీ కానీ యూస్ చేసినప్పుడు ఆ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. సో అదండి, తాతయ్య గారు ఇక్కడే ఉండేవారు, కానీ చూపించాను కదా. సో ఇప్పుడు లేరు. అంటే చాలా కలగా ఉండేది తాతయ్య గారు ఉన్నప్పుడు, అన్నీ మంచిగా తినేవాళ్ళము, చెప్పాను కదా ఇందాక. కానీ సమ్ టైమ్స్ ఇంకంతే, ఏదున్నా ఇంటికి పంపించేవాళ్ళండి మంచిగా. మేము ఇక్కడికి రాకపోయినా కానీ ఇంటికి పంపించి మొత్తం మంచిగా తినేవాళ్ళం అనమాట. కానీ ఇంకా అదృష్టం అయిపోయింది మనకి. నాకు పైప్ కొట్టడం అంటే భలే ఇష్టం అండి, అంటే ఈజీగా వచ్చేయాలన్నమాట కొంచెం. సో చాలా క్వాలిటీ టైం గడిపామన్నమాట. అన్నయ్య వాళ్ళు చాలా చాలా కలగా నడిచిందండి. నాకు ఇలాంటి ప్లాన్స్ అయితే చాలా భయం అండి. ఏమో కొంచెం ఎందుకు అనిపిస్తుంది, కానీ మనం నిజంగా బాగుంటుందని ఎలా అనుకో, కొంచెం బోరింగ్గా గడిచిపోద్ది. ఏమైనా బోరింగ్గా గడిచిపోద్దామంటే అది చాలా ఇలా కలగా గడిచిపోద్ది అనమాట. ఇలా హ్యాపీగా గడిచిపోద్ది. సో మనం ఒకటి అనుకుని వెళ్తే ఇంకొకటి జరుగుద్ది. సో ఈరోజు నిజంగా చాలా బాగా గడిచిందండి. అంటే కొంచెం చిన్న ఇల్లు ఏమైనా ఫామ్లో కట్టుకుని సండే ఏమైనా వస్తే బాగుంటుందేమో అనేసి, అంటే పూర్తిగా ఇలా ఫామ్లో ఉండిపోయేలా కాకుండా, ఎందుకంటే చాలా భయంగా ఉంటుందండి. పాములు అంటే నిజంగా దొంగల భయం ఎక్కువ ఉంటుందండి. మనం ఇలా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు, అంటే ఊరికి దూరంగా ఉంటాం కదా. సో పాముల భయం, దొంగల భయం కన్నా కొంచెం మనుషుల మధ్య ఉండడమే బెటర్ అనిపించింది. అన్నీ ఆలోచిస్తే, లేకపోతే ఫామ్ హౌస్ అంటే చాలా పిచ్చి ఉండేది. సో సాటర్డే కానీ సండే కానీ అలా వచ్చి ఉండడానికి ఏదైనా చిన్నది ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో చూడాలి.
ఇప్పుడు చిన్నప్పుడు అనిపించేది మంచిగా అబ్బాయిగా పుడితే బయటకు ఎక్కడికైనా తిరిగేయచ్చు అనేసి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అన్నయ్యలు బయటకు కట్ట పార్టీస్కి చిన్న వరల్డ్ కప్ జరిగితే వెళ్ళిపోతారు మంచిగా, అంటే వాళ్ళు బెట్స్ వేసుకుని వెళ్ళిపోతారు అనమాట ఇక్కడికి. సో ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు అలా పుట్టలేదు, ఎందుకు అబ్బాయిలో పుట్టలేదు అనేసి, అంటే బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అందుకనేసి. నాన్న వచ్చారు, ప్యాకింగ్ తీసుకుంటున్నారు, హాయిగా అవగొట్టానండి దీన్ని. నిజంగా చాలా బాగుందండి. కాశీ రేగిపళ్ళు ఇవి ఇండియాలో ఉంటే ఇవన్నీ తినచ్చు మంచిగా. మనకి బాగుపడే లక్షణాలు ఏం కనిపించట్లేదు. ఏంటోనండి జీవితం, ఏదో అనుకుంటాం కదండి, ఏదైనా రాసి పెట్టి ఉండాలేమో అనిపిస్తుంది ఈ మధ్యన. అంటే నేను వెళ్తానని అనుకోలేదు, మళ్ళీ వచ్చేస్తాను అనుకోలేదు, మళ్ళీ వెళ్తానో లేదో తెలీదు. సో అలా అనిపిస్తుంది. తాతగారు ఏదనంటే తాతగారు 10 ఎకరాలు ఇస్తే బాగుండేమో అని వెళ్ళిపోతుంది అనమాట, అక్కడికి వెళ్ళిపోతుంది దృష్టి అంతని. నాన్న వచ్చారు. నేను బండి మించి 2 సార్లు పడ్డానండి. ఇంకప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట బైక్ ఎక్కడము. అందుకే నేను భయపడిపోయి నాన్నని కంగారు పెట్టేస్తాను. అమ్మ చెప్పి పంపిందండి ఈ డ్రెస్ తో కుక్క పిల్ల దగ్గర ఆడుకో అనేసి. అయినా మామూలే, ఆ డ్రెస్ తో పాటు నిన్ను కూడా ఉతికేద్దా అమ్మ. ఓయ్ నీ గౌన్ భలే ఉంది, నీ గౌన్ ఇస్తావా? ఇవ్వా? వాళ్ళు వేడి నీళ్ళు భలే కాచుకుంటున్నారండి. మంచిగా చలి కాగుతూ వేడి నీళ్ళు కాసుకోవచ్చు అనమాట. మా కుక్క పిల్ల దానికి మా మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని భయపెట్టింది అనమాట. నిజంగా చాలా భయపడిపోయానండి. చూడండి ఇంటికి వచ్చేస్తుంది మాతో పాటు. కార్ అడ్డొచ్చింది కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటుంది వస్తున్నామా లేదా అని. అమ్మో చాలా తెలివండి. జస్ట్ అప్పుడే బాగానే పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నాము. అది ఇక్కడ దాకా మా ఇంటి వరకు వచ్చేస్తుందట నాన్న చెప్తున్నారు. వెళ్ళిపోతుంది పోనిచ్చాను. అది ఎంత తెలివిగా చేసిందో, అక్కడికి వెళ్ళి కొంచెంసేపు ఆడుకుందనమాట. మేము ఇలా వెళ్ళిపోతుంటే మా వెనక ఫాలో అయిపోయింది. అమ్మో నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకన్నా ముందు పరిగెట్టేస్తుంది చూడండి. అయ్యయ్యో కళ్ళు చూడు, అది అలా బండ్ల వెనకాల పరిగెట్టేస్తుందని. ఇంకా నాన్న మమ్మల్ని దింపి దాన్ని మళ్ళీ వెనక్కి దేబట్టడానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళామనుకో రోజుకి రోడ్డు మీద 5 పడిపోతారు. అంత ఫాస్ట్ గా పరిగెట్టేది వాళ్ళ వెనకాల. దానికి మనకన్నా ఎక్కువ తెలివి ఉంది. నాన్నని ముప్పు తిప్పలాడుతుందండి అది అక్కడ. దాని లోపలికి తీసుకెళ్ళి వదలాలి కదా, లోపలికి వెళ్ళట్లేదు. గేదె వస్తుందంటే తీయమంటుంది. గేదెకి నీ కలర్ అంటే ఇష్టం, రెడ్ కలర్. ఈ కుక్క వాళ్ళు ఇక్కడేమో కోతి, అక్కడేమో గేది. బాగుంది పరిస్థితి. ఫ్లాష్ చేసి వీడియో తీసాం అనుకో దీని మీద అయిపోయి దీని మీదకి వచ్చేది. నీ మీదకి గేదెకి రెడ్ కలర్ ఇష్టం. ఈ కుక్క పిల్ల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఇటు పక్కన కోతులు, మధ్యలోనేమో ఈ పిల్ల. చాలా భయం వేస్తుందండి. ఇదేమో మధ్యలోమే. అయ్య బాబాయ్ వచ్చారా? అయ్య బాబాయ్ నీకు భయం లేదే బాబా? అయ్య బాబాయ్ అవి నిజంగా చాలా భయం వేస్తుందండి. అయ్యో బాబు ఈ కుక్క పిల్ల ఇంకొకసారి రాకూడదు. ఇవన్నీ కోతులు అనమాట. వచ్చేస్తున్నా. బాబోయ్. అలా లారీ వచ్చినప్పుడు లారీ దాటే వరకు డౌటేనండి, భూమి మీద నూకలు ఉన్నాయా లేదా అని. అయ్యోబోయ్ అస్సలు మా ఊరి శివాలయం కలకల్లాడిపోతుంది. ఆ కుక్క పిల్లని బుజ్జగించి అప్పచెప్పి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు కడుపు కొంచెం ఖాళీ అయిందండి. ఇప్పుడు పూతరేకులు టేస్ట్ చేసి మీకు చెప్దామని స్టార్ట్ చేసింది. చాలా బాగుంది. బెల్లం పలుకులుగా తగులుతూ మొత్తం డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది. గీ హనీ మైసూర్ పాక్ టేస్ట్ చదువుతుంది. మైసూర్ పాక్లో డ్రై ఫ్రూట్స్ వేసేది ఏంటి, ప్యాకింగ్ ఎంత బాగుందో. మైసూర్ పాక్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసారు. అయిపోగొట్టేస్తావులే డబ్బా రోజులో. తిను మొహమాట పడకి ఇంకెందుకు. బాగుందండి. మొత్తం నెయ్యి ఎక్కువ ఉంది. మొత్తం డ్రై ఫ్రూట్స్ బాగుంది. మేము ఇక్కడ చెక్కడి ఇది చెక్క వాళ్ళు అంటాం. ఇది చిట్టి చెక్కలంట. ఓ చిన్ని చెక్క వాళ్ళు, బుల్లి చెక్క వాళ్ళు. మొత్తం నువ్వులే ఉన్నాయి దీని నిండా. అరిసెల్లాగా ఉన్నాయి, సేమ్ భలే ఉన్నాయి. మొత్తం అరిసెలు చిట్టి అరిసెలు ఉన్నాయి. కమ్మగా చాలా బాగున్నాయి. వామ్ వేశారు.
బూంది భలే ఉంది. ప్రతిదీ చాలా స్పెషల్ గా తయారు చేశారండి. కారబూంది అయితే 2 days లో అవగొట్టామండి. అంత టేస్ట్ గా ఉంది అసలు. లేస్ తిన్నట్టుంది ఇవి తింటుంటే. చాలా బాగుంది. పిల్లలు చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. సేమ్ లేస్ టేస్ట్ లో ఉంది. నాకు ఇవ్వు కొన్ని. ఏదో చిప్స్ ప్యాకెట్ తిన్నట్టు ఉందన్నమాట. లేస్ అనగానే తినాలని ఎక్కడేసో తింగరే. ఆగా చాలు చాలు చాలు. నిజంగా చాలా బాగున్నాయి. సో FIA హోమ్ ఫుడ్స్ వాళ్ళు హౌస్ వైఫ్స్ కి, విలేజ్ లో ఉన్న ఆడవాళ్ళకి కూడా దీని ద్వారా ఉపాధి కల్పిస్తున్నారండి. ఇంకా దీనికి COVID-19 సర్టిఫికేషన్ కూడా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ISO సర్టిఫికేషన్, ఇంకా హలాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఆరోగ్యంగా తినడానికి ఇప్పుడే FIA హోమ్ ఫుడ్స్ నుంచి మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకోండి. వాళ్ళ నెంబర్, ఫుల్ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాట్సాప్ లో వాళ్ళని రీచ్ అయ్యి కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. సో FIA హోమ్ ఫుడ్స్ ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో మళ్ళీ కలుద్దాం. బాయ్.